కట్రపాడు విచారణ గురువులు గౌరవనీయులు ఫాదర్ స్టౌటన్ థామస్ గారిని కలవడం జరిగింది. వారు మనతోనే ఉన్నారు. వారి మాటల్లో కూడా ఇక్కడ జరిగేటువంటి ఈ యొక్క అద్భుతాల గురించి, ఆ మరితల గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఫాదర్, చెప్పండి, గత శుక్రవారం సాయంకాల సమయంలో ఈ అద్భుత ఘటన జరిగిందని చెప్పేసి వినటం జరిగింది. కానీ మీ మాటల్లో తెలుసుకుంటే అది ఇంకా చాలా బాగుంటుందని భావించాము. మరి గుంటూరు సెయింట్ ఆగ్నెస్ విచారణ నుంచి మా బృందం అంతా కూడా ఇక్కడికి వచ్చారు. మరి ఆ శుక్రవారం సాయంత్రం జరిగిన సంఘటన గురించి మీ మాటల్లో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గత 5 సంవత్సరాలుగా కట్రపాడు విచారణ గురువులుగా సేవలు అందిస్తూ ఉన్నాను. మొన్న శుక్రవారం జరిగినటువంటి అద్భుతం అనేది ఎంతో గొప్పది. మరి గత శుక్రవారం రాత్రి 7:30 గంటలకి మరేదర సభ్యులు యథావిధిగా ఎప్పట్లాగానే మరి ప్రార్థన జరుపుకోవటానికి వచ్చి ఉన్నారు. మరి రాణి అనేటటువంటి ఒక స్త్రీ సంక్రీస్తులో ఉన్నటువంటి మరియమాత విగ్రహాన్ని, మరియమాత స్వరూపాన్ని తీసుకొని రావటానికి వెళ్ళింది. ఇది గుళ్ళో ఉన్నటువంటి మెయిన్ చాలా స్వరూపాలు ఉన్నాయి. ఆ స్వరూపం కాదు ఇది. మరియదల సభ్యులు ఉపయోగించేటటువంటి ఆ స్వరూపాన్ని సంక్రీస్తులో ఉంది కాబట్టి దాన్ని తీసుకొని రావడానికి సంక్రీస్తులోకి వెళ్ళింది. ఆమెతో పాటు చాలా మంది వచ్చారు మరియదల సభ్యులు. అప్పుడు ఆమె ఒక్కటే లోపలికి వెళ్ళి స్వరూపం దగ్గరికి వెళ్ళగానే కంటి దగ్గర ఈ రక్తపు చారలు చూసి ఆమె ఒకసారిగా భయపడి కేకలు వేసుకుంటూ బయటకు వచ్చి అందరికీ చెప్పినప్పుడు అందరూ కూడా వెళ్ళి ఆ స్వరూపాన్ని తీసుకొని బయటికి రావటం జరిగింది. తర్వాత ఆ సమయంలో నేను ఇంటి దగ్గర లేను. మరి వారు నాకు ఫోన్ చేశారు, వీడియో కాల్లో చూపించారు. తర్వాత నేను వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు కంటి దగ్గర కొన్ని రక్తపు చారలు కనబడుతున్నాయి మరియమాత స్వరూపానికి అని చెప్పారు. అయితే ఇక్కడ వారు ఎప్పుడైతే ఆ స్వరూపాన్ని చూశారో ఆ రక్తపు కన్నీరు కారుతూ ఉందా లేకపోతే ఆగిపోయిందా? అది అప్పటికి కొంత ఆగిపోయింది, ఎండిపోయి ఉంది కంటి దగ్గర. అయితే నాతో మాట్లాడుతుండగానే వాళ్ళు నాకు చెబుతూ ఉన్నారు, ఇదిగో రక్తపు చారాలు చూసామని చెబుతున్నారు. ఆ మాట చెబుతుండగానే పక్కనున్న వాళ్ళందరూ అన్నారు, ఇదిగో మరలా ఇప్పుడు కారుతుంది అన్నారు. వాళ్ళందరూ చూస్తుండగానే ఇంకొక రక్త బొట్టు కంటి నుండి జారి పదాల వరకు వచ్చింది. మరి ఆ సమయంలో ప్రత్యక్షంగా వాళ్ళందరూ కూడా చూడటం జరిగింది. నేను తర్వాత ఇంటికి వచ్చి నేను కూడా వెళ్ళి దర్శించుకున్నప్పుడు ఇంకా తడితడిగానే ఉన్నటువంటి ఆ రక్తపు బొట్టును, కంటి నుండి కారినటువంటి ఆ కన్నీటి బొట్టును చూడటం జరిగింది. ఎప్పుడైతే మీకు ఆ మరిదల సభ్యులు ఆ యొక్క అద్భుతాన్ని, ఆ ఘట్టాన్ని చూసి మీరు తెలియపరిచారో, మీరు విన్నప్పుడు, ఎప్పుడైతే ఆ సంఘటన గురించి మీరు ఆ ఫోన్లో విన్నప్పుడు మీకు ఎలాంటి ఆ భావం కలిగింది? దేవుడు మరియ తల్లి ద్వారా గొప్ప అద్భుతాన్ని చేశాడు. ఇది కేవలం ఒక అద్భుతమే కాదు, ఒక సూచక క్రియ. అంటే మరియ తల్లి యొక్క రక్త కన్నీరు ద్వారా ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఒక సందేశం అనేది మనందరికి కూడా ఇవ్వబడుతూ ఉంది. మరియ తల్లి కన్నీరు పెట్టడం, రక్త కన్నీరు పెట్టడం అంటే అది తేలిగ్గా తీసుకునేటటువంటి విషయం కాదు. ఏదో చిన్న అద్భుతం జరిగిందని కాదు. మరియ తల్లి రక్త కన్నీరు పెడుతూ ఉంది అంటే ఆమె ఎంతో వేదన అనేది, ఆమె యొక్క వేదన మనకు కనపడుతూ ఉంది అంటే మరి ఒక సందేశాన్ని మనందరికి కూడా ఇస్తూ ఉంది అని అర్థమవుతూ ఉంది. కేవలం ఒక అద్భుతం కాకుండా ఒక సూచక క్రియ అని చెప్పాలి. ఎందుకంటే ఆ రక్త కన్నీరు అనేది మరియ తల్లి యొక్క వేదనను తెలియజేస్తూ ఉంది. అది దూరమైనటువంటి బిడ్డల గురించి కావచ్చు, నరకానికి దగ్గరగా వెళుతున్నటువంటి బిడ్డల గురించి కావచ్చు, ఆమెను గౌరవించినటువంటి బిడ్డల గురించి కావచ్చు, ఏదైనా సరే మరియ తల్లి ఒక ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని అనేక ప్రదేశాల్లో కనపడి ఏ విధంగా తల్లి బిడ్డలను తన కుమారుని దగ్గరకు చేర్చడానికి ప్రయత్నించిందో, ఆయన చెప్పినట్లు చేయండి అని బైబిల్ గ్రంథంలో పలికిందో, అదేవిధంగా ఇక్కడ కూడా మనందరినీ కూడా ఆ దివ్య కుమారుని చెంతకు చేర్చాలి అని ఆ తల్లి వేదన చెందుతూ ఉంది అని మనందరం అర్థం చేసుకోవచ్చు. మరి ఈ కన్నీటి యొక్క అర్థం అనేది ప్రతి ఒక్కరం కూడా గ్రహించడానికి ప్రయత్నించాలి. ఏమి మరియ తల్లి మనకు
తెలియజేస్తూ ఉంది అనేది మనకి ప్రత్యక్షంగా సందేశం అనేది అందకపోయినా దాన్ని చూసి ఆ గుర్తుని చూసి మనందరం కూడా తప్పకుండా ధ్యానించాల్సినటువంటి విషయం. ఎందుకంటే మరియ తల్లి రక్త కన్నీరుని కారుస్తుంది అంటే అది కేవలం ఏదో ఒక చిన్న అద్భుతం కాదు అది. అయితే ఫాదర్, ఈ రక్త కన్నీరు గురించి చాలా మీరు భావాలను చాలా చక్కగా వ్యక్తపరిచారు. మీ యొక్క ఆ అనుభూతిని మీరు తెలియజేశారు. అయితే దానికి జతగా కొనసాగింపుగా ఒక సందేహం ఉంది. ఏమిటి ఆ సందేహం అంటే, ఎంతో మంది మనసుల్లో కావచ్చు, వారి మాటల్లో కావచ్చు, ఈ సందేహాన్ని వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఏమిటి ఆ సందేహం అంటే, మరే తల్లి కంట వెంబట రక్త కన్నీరు వచ్చింది, ఇది శుభసూచకమా లేదా ఇది ఒక అశుభమా లేదా కీడ అని ఈ సందేహం ఎంతో మందిలో కలుగుతా ఉంది. నేను కూడా చాలా మంది దగ్గర ఈ ప్రశ్న విన్నాను. మా విచారణ వాళ్ళే అడుగుతూ ఉన్నారు చాలా మంది. ఇది మనకి శుభమా, ఒక అరిష్టంగా ఉండబోతూ ఉందా, దేనికి సూచనగా ఉండబోతుంది అనేది చాలా మంది అడుగుతూ ఉన్నారు. అయితే మనం గమనించాల్సినటువంటి విషయము, మరియ తల్లి తన బిడ్డల మంచిని కోరుకుంటుంది. ఎప్పుడు కూడా నష్టం జరగాలని ఆమె కోరుకోదు. అయితే ఈ మరియ తల్లి కన్నీరు అనేది ఒక హెచ్చరికలాగా తీసుకోవచ్చు పాపాత్మలమైన దేవునికి దూరం అవుతున్నటువంటి బిడ్డలకి. లేదా ఇంకొక సందేశం అయి ఉండొచ్చు, మరియ తల్లి ఎక్కడ దర్శనం ఇచ్చినా ప్రపంచవ్యాప్తంగా ప్రార్థించమని, పశ్చాత్తాపడమని, దేవుని సన్నిధికి తిరగమని, దేవుని తట్టు తిరగమని సందేశం ఇవ్వటాన్ని మనం విని ఉన్నాం చాలాసార్లు. ఇక్కడ కూడా అట్లాంటి సందేశాన్ని మరియ తల్లి ఇస్తూ ఉంది అని మనం గమనించాలి. ఈ విచారణకు కానీ, మన మేత్రాసనం కానీ, ప్రజలందరికీ కూడా మరియ తల్లి దీని నుంచి అరిష్టం జరిగేదంటూ ఏమో ఉండదు. అరిష్టం కాదు, కానీ ఇది ఒక మనకి మరియ తల్లి మన మీద ప్రేమతో, ఆమె బిడ్డలమైనటువంటి మన మీద ఆప్యాయతతో ఆమె మనకి ఇచ్చేటటువంటి ఒక మంచి సందేశంగా స్వీకరించాల్సిందే, కానీ దీని గురించి భయపడాల్సింది లేదు, నష్టం జరిగేది ఏమీ లేదు. మరియ తల్లి మన అందరినీ కూడా హెచ్చరిస్తూ ఉంది, ప్రభు తట్టు తిరగమని మనల్ని ప్రేమగా పిలుస్తూ ఉంది. అయితే శుక్రవారం ఏదైతే ఉందో ఈ అద్భుతం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంకా ఆ అద్భుతం అనేది ఆ తల్లి చూపిస్తుందా అంటే, మార్పులు ఏమైనా, లేకపోతే రక్త కన్నీరు ఇంకా కారటం కానీ ఏదన్నా ఆ తల్లి ఇంకా తనలో అద్భుతాలను కొనసాగిస్తూ ఏదైనా మార్పుల్ని గమనించడం జరిగిందా మీరు? ఆ రోజు శుక్రవారము ఆ రక్త కన్నీరు అనేది ఆ రోజుతో ఆగిపోయింది. ఆ రోజు కన్నీరు వచ్చినటువంటి ఆ రక్త కన్నీరు అనేది గడ్డగట్టిపోయింది, ఉంది అట్నే. తర్వాత రోజుల్లో కొన్ని మార్పులు గమనించాం మనం. ముఖ్యంగా ఏ పక్కన అయితే, ఏ కంటి వైపు అయితే రక్తం వచ్చిందో ఆ కంటి వైపు ఉన్నటువంటి అరచేయి, ఆమె పాదము, ఆ రెండిట్లో కూడా రంగులో మార్పు గమనించడం జరిగింది. మన మానవ అంతకుముందు తెల్లగా వేసినటువంటి పెయింట్ రూపంలో ఉంది ఒక పక్కన, రెండవ పక్కన ఇప్పుడు ఈ రక్తం వచ్చినటువంటి ఆ పక్కన అరచేయి, ఆ పాదము మానవ శరీర రూపంలో రంగులోకి మారటాన్ని గమనించాం. ఇది కూడా గొప్ప మార్పుగా, ఒక సూచక క్రియగానే మనందరం కూడా తీసుకోవాలి. ఆ తల్లి యొక్క టెండర్నెస్, ఆ ప్రేమ అనేది మానవులైనటువంటి మనకు అందించే విధంగా మనకు కనపడుతూ ఉంది.